ఇయర్ ఫస్ట్ 3 క్వార్టర్స్ లో టాలీవుడ్ స్క్రీన్ మీద మిక్స్డ్ రిజల్ట్సే కనిపించాయి. అందుకే ఏడాది చివర్లో రాబోయే సినిమాలపైన ఫోకస్ పెరిగిపోయింది. అందుకు తగినట్టుగా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ తో వస్తున్న భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండడంతో ఈ ఏడాది ముగింపు భారీగానే ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆగస్ట్ నెలాఖరున సరిపోదా శనివారం సినిమాతో ఆడియన్స్ ను పలకరించబోతున్నారు నేచురల్ స్టార్ నాని. ఇప్పటికే రిలీజ్ అయిన అప్డేట్స్ తో ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. ఇక సెప్టెంబర్ 27న మోస్ట్ అవైటెడ్ దేవర ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమా మీద ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. సెప్టెంబర్ స్టార్టింగ్ లోనే విజయ్ ది గోట్ ఆడియన్స్ ముందుకు రానుంది. అక్టోబర్లోనూ క్రేజీ మూవీస్ రిలీజ్ కు క్యూ కడుతున్నాయి. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన వేటయన్, సూర్య లీడ్ రోల్లో నటించిన కంగువా సినిమాలు అక్టోబర్ 10న ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. దీంతో ఈ ఏడాది ఇదే బిగ్గెస్ట్ క్లాష్ అంటున్నారు ఫ్యాన్స్. అదే నెలలో దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్, విశ్వక్ సేన్, మెకానిక్ రాకీ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతానికి నవంబర్లో ఒక్క సిద్ధు జొన్నలగడ్డ మాత్రమే రిలీజ్ కు డేట్ లాక్ చేశారు. నవంబర్ 9న తెలుసు కదా మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. మరికొన్ని సినిమాలు ఈ సీజన్లో డేట్స్ లాక్ చేసే ఛాన్స్ ఉంది. ఇక డిసెంబర్ 6న మోస్ట్ అవైటెడ్ పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగంతో పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్పరాజ్ ఈసారి భారీ టార్గెట్ తో బరిలో దిగుతున్నారు. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ కూడా డిసెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఆ తర్వాత నెల గ్యాప్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇలా వరుసగా 5 నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర బిగ్ మూవీస్ సందడికి డేట్స్ లాక్ అవ్వడంతో సినీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రపంచం మొత్తం ప్రభాస్ గురించి మాట్లాడుకుంటుంటే ప్రభాస్ మాత్రం అవేవి పట్టకుండా ఆయన పని ఆయన చేసుకుపోతున్నారు. కల్కి 2898 AD సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ నెక్స్ట్ సినిమాల లైనప్ మార్చేశారు. ఆల్రెడీ ప్రకటించిన సినిమాల్ని కాస్త వెనక్కి నెట్టి కొత్త ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకొచ్చారు. దీంతో మోస్ట్ అవైటెడ్ మూవీ ఒకటి ఆడియన్స్ ముందుకు రావడం కాస్త లేట్ కాబోతుంది. కల్కి 2898 AD సెట్స్ మీద ఉండగానే రాజాసాబ్ సినిమాను పట్టాలెక్కించారు ప్రభాస్. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగానే సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో స్పిరిట్ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ యూనిఫామ్లో కనిపించబోతున్నారంటూ అభిమానుల్లో అంచనాలు పెంచేశారు సందీప్. యానిమల్ రిలీజ్ తర్వాత నెక్స్ట్ స్పిరిట్ మూవీని పట్టాలెక్కిస్తానని చెప్పిన సందీప్ స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. దీంతో రాజాసాబ్ తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా స్పిరిటే అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. కానీ సడన్ గా ఈ లైనప్ మారిపోయింది. స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావటంతో ఈ గ్యాప్ లో మరో మూవీని పట్టాలెక్కించారు డార్లింగ్. హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ రొమాంటిక్ వార్ డ్రామాను లైన్లో పెట్టేశారు. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ ఏడాది ప్రారంభం కావాల్సిన స్పిరిట్ ను నెక్స్ట్ ఇయర్ కు పోస్ట్ పోన్ చేశారు డార్లింగ్. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా పూర్తి చేసి వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్లో స్పిరిట్ ను పట్టాలెక్కించాలని ఫిక్స్ అయ్యారు. అదండి డార్లింగ్ ప్రభాస్ మూవీ లైనప్. ఇక తలైవా రజనీకాంత్ ఏం చేస్తున్నారో చూద్దామా. ఆ మధ్య వరుస ఫెయిల్యూర్స్ తో చాలా కష్టాల్లో పడిపోయారు రజనీకాంత్. జైలర్ సినిమాతో మళ్ళీ ఒక్కసారిగా ఫామ్లోకి వచ్చేశారు. అందుకే ఆ సినిమా విషయంలో వర్కౌట్ అయిన ఫార్ములాని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు తలైవా. రీసెంట్గా కంప్లీట్ చేసిన మూవీతో పాటుగా ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న సినిమాల విషయంలో కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ సినిమాలో రజనీ స్టైల్ యాక్షన్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ చేసిన గెస్ట్ రోల్స్ కూడా అంతే రెస్పాన్స్ వచ్చింది. సినిమా సక్సెస్ లోనూ ఈ అతిథి పాత్రలు కీ రోల్ ప్లే చేశాయి. జైలర్ విషయంలో సక్సెస్ అయిన స్టార్ గెస్ట్ ఫార్ములాను అప్కమింగ్ సినిమాల విషయంలోనూ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు రజనీకాంత్. అందుకే త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న వేటయన్ సినిమాలోనూ గెస్ట్ రోల్స్ గట్టిగానే ప్లాన్ చేశారు. వేటయన్ లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ అతిథి పాత్రలో నటించారు. ఆ తర్వాత చేస్తున్న కూలీ సినిమాలో కూడా ఓ స్టార్ గెస్ట్ ను రంగంలోకి దించుతున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నారు. ఆల్రెడీ ఈ సాంగ్ కు సంబంధించిన షూట్ కూడా స్టార్ట్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. ఇలా ప్రతి సినిమాలో అదర్ లాంగ్వేజ్ స్టార్స్ హెల్ప్ తీసుకుంటూ బిగ్ హిట్స్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇద్దరు బడా హీరోల ఫిల్మీ అప్డేట్స్ చూసాం కదా. ఇక మన టాలీవుడ్ సూపర్ స్టార్ ఎక్కడా? సినిమా అప్డేట్ లేకపోయినా మరోసారి వార్తల్లో ట్రెండ్ అవుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.
అయితే ఇన్నాళ్ళు ఓపిక్గా ఉన్న అభిమానులు కూడా ఈసారి సోషల్ మీడియా ట్రెండ్లో మహేష్ని గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు. ఇంతకీ మహేష్ ఎందుకు ట్రెండ్ అవుతున్నారు? ఫ్యాన్స్ ఏమని క్వశ్చన్ చేస్తున్నారు? హ్యావ్ ఎ లుక్. గుంటూరు కారం రిలీజ్ అయి చాలా కాలం అవుతున్నా ఇంకా నెక్స్ట్ మూవీ పట్టాలెక్కించలేదు సూపర్ స్టార్ మహేష్. డ్రీమ్ కాంబో రాజమౌళి డైరెక్షన్లో SSMB 29 అనౌన్స్ చేసిన సూపర్ స్టార్ ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందన్న విషయంలో మాత్రం సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. సినిమా అప్డేట్ లేకపోయినా మహేష్ లుక్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మరోసారి ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు వెళ్తూ కెమెరాలకు చిక్కారు సూపర్ స్టార్. గతంతో పోలిస్తే మరింత లాంగ్ హెయిర్, థిక్ బియర్డ్తో కనిపించారు. దీంతో ఇంకెంతకాలం మేకోవర్ అవుతారు అన్న క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. కృష్ణ జయంతి సందర్భంగా అప్డేట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్, కానీ రాలేదు. మహేష్ బర్త్డేకి పక్కా అని ఫిక్స్ అయ్యారు. ఆ డేట్ కూడా మిస్ అయింది. ఈ టైంలో మహేష్ ఫ్యామిలీతో వెకేషన్కు వెళ్లడంతో ఫ్యాన్స్ సినిమా అప్డేట్ ఇప్పట్లో లేనట్లేనా అని టెన్షన్ పడుతున్నారు. మహేష్ ఇంకా వెకేషన్ మూడ్లోనే ఉండటంతో కొత్త సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అది ఎప్పటికి కంప్లీట్ చేస్తారు అని ఫీల్ అవుతున్నారు అభిమానులు. రాజమౌళి మేకింగ్ స్టైల్ తెలిసిన వాళ్ళు మహేష్ 2-3 ఏళ్ల పాటు లాక్ అయినట్లే అని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు సినిమా మరింత ఆలస్యం అవుతుండడంతో మహేష్ కెరియర్లో లాంగ్ గ్యాప్ తప్పదేమో అని ఫీల్ అవుతున్నారు. విజయ్ సేతుపతి, వెట్రిమారన్ కాంబినేషన్లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ విడుదలై తొలి భాగంలో విజయ్ సేతుపతి కొద్దిసేపే కనిపించిన ఆ క్యారెక్టర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే పూర్తిగా విజయ్ సేతుపతి క్యారెక్టర్ నేపథ్యంలోనే పార్ట్ 2ని కూడా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో శంకర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారట దర్శకుడు. మరి ఇప్పుడు ఈ నిర్ణయం మక్కల్ సెల్వన్ ఫ్యాన్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2 సీక్వెల్గా తెరకెక్కిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే అందుకు కారణం కథను కావాలని సాగతీయటమే అన్న విమర్శలు వినిపించాయి. ఒకే భాగంగా ప్లాన్ చేసిన కథను సినిమా లెంత్ ఎక్కువగా వచ్చిందని పార్ట్ 2, పార్ట్ 3 అని 2 సినిమాలుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు శంకర్ నిర్ణయంతో పార్ట్ 2లో అసలు కథే లేకుండా పోయింది. దీంతో భారతీయుడు 2 డిజాస్టర్ అయింది. ఇప్పుడు విడుదలై 2 విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ సినిమా ఫైనల్ కట్ 4.5 గంటలకు పైగా రావడంతో పార్ట్ 3 ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారు దర్శకుడు వెట్రిమారన్. ఎలాగో షూటింగ్ పూర్తయింది కాబట్టి 2 భాగాలుగా రిలీజ్ చేస్తే వసూళ్ల పరంగా డబుల్ బెనిఫిట్ ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారు మేకర్స్. కానీ విజయ్ సేతుపతి మాత్రం పార్ట్ 3 విషయంలో అంత ఇంట్రెస్ట్ చూపించటం లేదన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో విడుదలై 2 మాత్రమే వస్తుందా, పార్ట్ 3 కూడా ఉంటుందా అన్న విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అందరూ హీరోలేనా, హీరోయిన్స్ గురించి ఏం చెప్పరా అనుకుంటున్నారా? ఎస్, మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ సాయి పల్లవి గురించిన న్యూస్ తెచ్చేసా. ఇప్పుడు మల్టీ టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రెజెంట్ హీరోయిన్గా సౌత్ నార్త్ ఇండస్ట్రీస్ని కవర్ చేస్తున్న ఈ బ్యూటీ త్వరలో తనలోని మరో షేడ్ చూపించాలనుకుంటున్నారు. దానికోసం ఆల్రెడీ మేకర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఆ అప్డేట్స్ ఏంటో చూసేయండి. మాలీవుడ్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి తరువాత తమిళ్, తెలుగు ఇండస్ట్రీల్లో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. కమర్షియల్ సినిమాలు చేసిన నటిగా తనకు గుర్తింపు తీసుకొచ్చే పాత్రలు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ నేచురల్ బ్యూటీ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్నారు. ఆ మధ్య సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన మలబార్ బ్యూటీ మళ్లీ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా మూవీ తండేల్లో నాగచైతన్యకు జోడీగా నటిస్తున్నారు. ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ రామాయణంలో సీత పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు, కమర్షియల్ సినిమాల్లోనూ పర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న పాత్రల్లోనే నటించారు సాయి పల్లవి. అందుకే అప్కమింగ్ సినిమాల విషయంలో కాస్త కొత్తగా ట్రై చేయాలనుందంటున్నారు. అవకాశం వస్తే ఫుల్ లెంత్ కామెడీ, యాక్షన్ రోల్స్ చేయాలన్నది సాయి పల్లవి కోరికట. అంతేకాదు నటిగా ఇంత బిజీగా కొనసాగుతూనే కెప్టెన్సీ బాధ్యతలు కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నారు ఈ బ్యూటీ. తనకు డైరెక్షన్ చేయాలనుందన్న సాయి పల్లవి అందుకు కథ కూడా సిద్ధం చేసుకుంటున్నానని చెప్పారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.